వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ముంచింగిపుట్టు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట నీలకంఠ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల పర్యటనలో భాగంగా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల బిరిగూడ, సుత్తిగూడ, మూతగుమ్మి గ్రామాలను దర్శించడం జరిగింది. ఈ గ్రామాలలో రహదారి నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పిసిసి డెలిగేట్ మెంబర్ పి చిన్నస్వామి మాట్లాడుతూ, ఇక్కడ మారుమూల ప్రాంతమైన ఈ గ్రామాల్లో కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా అధికారులు పర్యవేక్షణ లోపం వలన నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం చాలా దుర్మార్గమని, ఇక్కడ వాడే వస్తువులు సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఇటుక కానీ అన్ని వస్తువులు కూడా చౌకబారు వస్తువులు వాడడం చాలా దురదృష్టకరమన్నారు. ఏ పంచాయతీ? లక్ష్మీపురం పంచాయతీ ముత్తగుమ్మ గ్రామం దగ్గర ముత్తగుమ్మ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపించింది. రాడ్లు ఎలాగైతే పునాదులకు ఉండాలో ఆ పునాదుల రాడ్లని కరెక్ట్గా లేకుండా, నాణ్యత లేకుండా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడేటట్టుంది. ప్రభుత్వం దుర్యోగం అవుతుంది. దీన్ని ప్రభుత్వం మీద కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేదన్నా పర్లేదు. క్లియర్ కనిపిస్తుందా? వీడియో క్లారిటీ వీడియో నేను కాటన్తో మాట్లాడుతున్నా. నేను మాట్లాడితే ఇక్కడ వీళ్ళు కలిపి ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ. ఈ పంచాయతీలో 3 బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతున్నది. సుత్తిగూడ, బిరిగూడ, ఇంకోటి ముత్తగుమ్మి. ఈ 3 బ్రిడ్జిలు కూడా నాణ్యత లోపం సంభవించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఇది చూస్తే రాడ్లు కానీ చిన్నది ఇది బ్రిడ్జికి వాడే రాడ్ల అనేది మేము కాంట్రాక్ట్గా ప్రశ్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు దీని మీద పర్యటించి తక్షణమే చర్య తీసుకోవాలి. మారుమూల ప్రాంతమని ఎవరు కూడా ఇక్కడ పర్యవేక్షణ చూసే పరిస్థితి లేదనుకోండి. కాంట్రాక్ట్ ఇష్టారాజ్యంగా ఇది వ్యవహరించడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ 3 బ్రిడ్జిలు కూడా నిర్మాణ లోపం ఉంది, ఈ నిర్మాణాన్ని సరిచేసి గిరిజనులకు నాణ్యమైన రోడ్డు సౌకర్యం, బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని ఈరోజు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.